హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆలు టమాటా మసాలా కర్రీ చేశాను. సూపర్గా ఉంటుందండి. ఇది చపాతీల్లో కావచ్చు, అన్నిట్లోకి తినడానికి ఎంత బాగుంటుందంటే అసలు ఒకసారి తింటే మళ్ళీ వదలరండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ కర్రీని ఎలా తయారు చేసుకున్నామో ఒకసారి చూసేద్దామా. చూడండి, పెద్ద ముక్కలుగా చేసుకుని ఇలా కట్ చేసుకుని చేసుకోవాలి. కర్రీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి. ఓకే, మనం రెడీ చేసుకుందాం. వెళ్ళిపోయాక ఈ విధంగా ఎలా చేసుకోవాలనేది నాకైతే నోరు రేసేస్తుంది. ఇది తినేసేస్తాను నేను చపాతీలు వేసుకుని. ఓకేనండి, వెళ్ళిపోదాం. ఇప్పుడు రెడీ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బంగాళాదుంప కర్రీ చేయబోతున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బంగాళదుంపలో 4 పచ్చిమిర్చి, టమాటో 3, ఒక ఆనియన్స్, నూగులు, జీడిపప్పు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాము. మిక్సీలో ఇప్పుడు జీడిపప్పు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, తెల్ల నూగులు ఈ మొత్తం దీనిలో వేసేసుకున్నామండి. ఓకేనండి, ఇలాచి 1, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక స్పూన్కి ధనియాలు వేసాను. ఇప్పుడు దాంట్లో ఒక 4 ఎండుమిర్చి, అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసానండి. ఒక 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జారాలో పేస్ట్ పట్టుకుందామండి. ఓకేనండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. వదులు వదలకుండా టింగ్ టింగ్ని కొట్టాను. స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేశాను. గిన్నె వాటర్ వేడెక్కుతూ ఉంటాయి. ఈలోపు దుంపలను కట్ చేసుకుందాం. దుంపల్ని ఈ మాదిరి సైజుగా కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకుని వాటర్ వేడెక్కిన తర్వాత దానిలో వేసేద్దాం. ఓకే అండి, ఈ మాదిరి సైజు కట్ చేసుకుని ఇప్పుడు వాటర్లో వేసేసుకుందాం. ఇక ఓకే అండి, వాటర్ వేడెక్కిపోయినాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ దీనిలో వేసేసుకుందాం. ఓకే, ఆ విధంగా పెట్టేసి ఉడకబెట్టేసుకుందాం. వాటిని మరీ హెవీగా ఉడకబెట్టకూడదండి, లైట్గా ఉడకబెట్టుకుందాం. ఓకేనండి, ఇప్పుడు ముక్కలు వేడెక్కినాయి కదా, కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుందాం. దీనిలో రాళ్ళు ఉప్పు వేసి కొంచెం పసుపు వేద్దాం. ఆ రాళ్ళు ఉప్పు వేయటం వల్ల మనం ముక్క చక్కగా బిరుసుగా ఉంటుందండి, గట్టిగా మెత్తగా అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం ఉంటే కనుక ఎన్ని కర్రీ కూడా వేసుకోవచ్చు. ఉడికేటప్పుడు ముక్క చాలా గట్టిగా ఉంటుంది అలా వేసుకుంటే. ఓకేనండి, ముక్కలు అయితే ఉడికిపోయినాయి చక్కగా, చాలా బాగా ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా, ఇలా గుచ్చితే లోపలికి వెళ్ళిపోతే చాలు. చాకు ఉడికిపోయినట్టే ముక్క. ఇంకా మెత్తగా అయిపోతే బాగోండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక ఇప్పుడు ఈ వడగిన్నెలో వడపోసుకుందామండి. ఇవ్వండి, ఇలా వడగిన్నెలో వేసుకొచ్చేసాను నేను. వడ వేసుకుని ముక్కలన్నీ ఈ కొంచెం చల్లారనిచ్చి వేడి తగ్గగానే పొట్టు తీసేసుకుందాం. నేను ఒక పొయ్యి మీద బాండీ పెట్టేసి ఆయిల్ పోసి వేడి పెడుతూ ఉన్నాను. ఆయిల్ వేడిలోపు ఆ ముక్కలన్నీ పొట్టు తీసేసుకుందాం. ఇవ్వండి, ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. దుంపలన్నీ మొత్తం ముక్కలన్నీ ఇలా పొట్టు తీసి పెట్టుకుందాము. అలా కొంచెం వేడి చల్లారంగానే తీసేయాలండి. మరీ చల్లారిపోయినా రావు, కొద్దిగా వేడి మీద తీసుకోవాలి పొట్టు. ఇవ్వండి, మొత్తంగా ఇలా ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఆ ఆయిల్లో మనం ఈ తీసి పెట్టుకున్న ముక్కలను వేసేసుకుందాము. ఇలా ఆయిల్లో కొంచెం మంచిగా ఎర్రడాలుగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. వీటిని సరే ఎలా ఫ్రై అవుతున్నాయో ఇలాగా
ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ. ఓకేనండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇవ్వండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి వీటిని. ఓకే అండి, అవి ఫ్రై అయినాయి కదా. కొన్ని కథమాయి కూడా వేసేసుకుందాం ఇప్పుడు. ఈ ఫ్రై ముక్కల్లోనండి కొంచెం కారం తగిలిస్తే, మసాలా తగిలిస్తే వట్టి కూడా తినేస్తారండి పిల్లలు. ఓకేనండి, చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ. మొత్తంగా ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కళాయి పెట్టేసుకుందాం స్టవ్ పైన. ఓకేనండి, ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు వెంటనే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి చిన్నుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాం. అయిపోయింది, ఇది ఫ్రై అయిపోయిందండి. అలాగే చిన్నుల్లిపాయలు, అల్లం పేస్టు, అల్లము చిన్నుల్లిపాయ పేస్ట్ అండి. ఇది కొంచెం దాంట్లో వేసాను తర్వాత. ఓకే, అది కూడా ఫ్రై అయిపోయింది. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకున్నాం. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అవి కూడా ఫ్రై చేసుకున్నామండి. ఇవి బాగా బంగారు రంగులో వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాం. వీటిని చూసారండి, ఇలా కలపెడుతూ ఉండాలి, అప్పుడే ఈ మంచిగా ఫ్రై అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు చాలా వరకు దగ్గర పడిపోయింది ఫ్రై అవ్వటం. నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు, కొంచెం రాళ్ళుప్పు, ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు కారం అండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం మనం. పేస్ట్లో వచ్చేసి టమాటా పేస్ట్లో వచ్చేసి ఎండుమిర్చి వేసాము, అందుకని ఇంకెక్కువ పట్టదు కారం, కొద్దిగా వేసాను అందుకని. ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇంకా ఇందాక ఎన్ని దినుసులు మొత్తం పేస్ట్ వేసుకొచ్చేసాము, ఇదిగోండి అలా పేస్ట్ వేసుకోవాలి ఇది. ఇప్పుడు ఇది దాంట్లో పోసేద్దాం మనం కళాయిలో మొత్తంగా. ఇట్లా పోసేసుకొని కలిపెట్టుకోవాలండి ఇక మొత్తం. ఓకేనండి, కలిపెట్టేసుకున్నాము మొత్తం ఇలా. కొంచెం సిమ్లో ఉంచుదామండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. ఓకేనండి, ఇప్పుడు మూత తీసుకున్నాం. చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలపెట్టేసుకున్నాం. మళ్ళీ మంచిగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోస్తున్నాను నేను, 5 ఇంట్లో పోసేద్దాం. కలపెట్టేసి ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, బంగాళదుంప ముక్కలు కూడా దీనిలో పోసేసుకుందాం. ఇక అలా వేసుకుని ఒకసారి కలపెట్టేసి ఈ విధంగా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇక
ఒక 10 నిమిషాల పాటు ఉంచేద్దామండి. హైలోనే ఉంచాను ఇప్పుడైతే. ఇక ఓకేనండి, ఇప్పుడు మూత తీసుకున్నాం. చూసారా అంతా పైకి తేలేసింది. చాలా బాగా ఉందండి కూర అయితే. చాలా బాగా వచ్చేసింది. ఆలు టమాటా మసాలా కర్రీ ఆహా సూపర్గా ఉందండి. చూడండి ఎంత బాగుందో. ఓకేనండి, ఇంకెంతేనా, అయిపోయింది, రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవటమే. కొంచెం కొత్తిమీర జల్లేసుకున్నాం మనం. అయిపోయిందండి, ఇంతే. ఈ విధంగా చేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది. చపాతీలో తినొచ్చు, ఇది బిర్యానీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. చాలా సూపర్గా ఉంటుందండి. మొక్క కూడా, బంగాళదుంప మొక్క కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరూ లైక్ చేయాలి. మమ్మీకి చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఓకేనండి, అందరికీ బాయ్, నమస్తే.